దేవుడు పోలిక చేసినటువంటి ఒక్క స్థితిలోనికి కూడా వెళ్ళిందట. ఒక్క స్థితిలోనికి వెళితే దేవుడు ఆమె అన్నాడట, అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది. ప్రజలు వెళ్ళ ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. సిరికైనా దేవుడికైనా, విగ్రహానికైనా యేసుక్రీస్తు వారికైనా, ఊరేగింపుకైనా యేసయ్యకైనా. అదొక భాష. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, ప్రపంచంలో ఇన్ని జాతులు ఉన్నాయి కదా, ఇన్ని పశువులు ఉన్నాయి కదా, ఇన్ని పక్షులు ఉన్నాయి కదా, దేనితో పోల్చకుండా కుక్కతో మాత్రమే ఎందుకు పోల్చారు తెలుసా? మీకు చేతగాని వాళ్ళు చెప్పిన మాట అది. మీకు చేతగాని పాస్టర్ గారు చెప్పినటువంటి మాట, భారం లేనటువంటి పాస్టర్ గారు చెప్పినటువంటి మాట. విశ్వాసం కాదురా పిచ్చోడా. దేనికోసం చెప్పారు తెలుసా? ప్రపంచంలో భూమి మీద ఏ జంతువు లేనటువంటి ఒక అలవాటు కుక్కకు మాత్రమే ఉందట. ఒక అలవాటు కుక్కకు మాత్రమే ఉందట. ఏంటో తెలుసా? ఏ ఇంటిలోనైనా సరే ఆవురావురమంటూ ఆతృతగా అన్ని ఆహారాలు తినేది కుక్క. అదొక భాష. అన్ని ఆహారాలు తినేది కుక్క. అయితే మీరు నమ్మండి ప్రియమైన వెళ్ళారా, ఆ కుక్కతో పోల్చిన నేను ఆ స్థాయిలోనే ఉన్నానయ్యా అన్నదట. మీరు నమ్మడి ప్రియమైన వెళ్ళ, అన్నీ తిన్నటువంటి కుక్క బాగుంటుందా? బాగోదు. అన్నీ తిన్న కుక్క బాగుంటుందా? బాగోదు. మీరు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. తల్లి తిరణాలకి ఎంతమంది వెళ్ళారు? చాలామంది వెళ్ళారు కదా. ఊరేగింపులకి ఎంతమంది వెళ్ళారు? చాలామంది వెళ్ళారు. ఇక్కడ ఫలాలు ఎంతమంది తీసుకుంటున్నారు? అందరూ తింటూ ఉన్నారు. కానీ దివానాలు ఎవరైనా పూజలు చేసి విగ్రహారాధన చేసి మీకు ఫలారం పెడితే ఏ దేవుడైనా ఒకటే కదా, ఆ దేవుడే లేదు, ఈ దేవుడే లేదు, సార్వత్రికత సమాధానం అనే విధానంలో మనం ఏం చేస్తుంటాం? మత సామరస్యత అంటాం. అవును, మనుషుల దగ్గరకు వచ్చేసరికి మత సామరస్యం ఉండొచ్చు, కానీ విశ్వాసం దగ్గరకు వచ్చేపాటికి షరతుంది. విగ్రహంతో దగ్గర పెట్టినటువంటి దేన్ని కూడా మేము ముట్టుకోం. ప్రియజన వెళ్ళారా, విగ్రహాన్ని మేము ఇష్టపడమేమో కానీ, విగ్రహం దగ్గర పెట్టిన ఆహారాన్ని ఇష్టపడమే కానీ, ఏ మనిషినైనా ప్రేమిస్తాం, అదే క్రైస్తవుడు ప్రేమ. ఏ మనిషినైనా మేము స్వాగతిస్తాం, అదే క్రైస్తవుడు, అదే విశ్వాసి. ప్రియజన వెళ్ళారా, ఈ విశ్వాసము కానాను స్త్రీలు ఉంటే అమ్మా మీ విశ్వాసం ఎందుకు విశ్వాసం గొప్పదేమో చెప్పండి. డబ్బులు అంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను. నో ఆమెలో ఉన్నటువంటి విశ్వాసపు తగ్గింపు ఏ స్థాయికి చేరిందంటే, నేను నేను యజమానులు కాబట్టి నా పిల్లలకు మాత్రమే, ఇశ్రాయేలీలకు మాత్రమే నేను ఆహారం పెడతాను అన్నాడట. మీరు నమ్మండి. దేవుడికి ఇష్టం లేక ఈ మాట అన్నాడా? లేదు. దేవుడు ఆమె విశ్వాసాన్ని ఎక్కడో అంచున అడుగునటువంటి విశ్వాసాన్ని అమాంతంగా పెంచడానికి, ఆ విశ్వాసాన్ని పెంచడానికి పరీక్ష వస్తే కదా, మీరు నమ్మండి, ఈ విశ్వాసం పెరగటానికి ఆమె కిందే కూర్చున్నట, పాదాల దగ్గరే కూర్చున్నట. మీరు నమ్మండి, నేను కూడా కుక్క వంటి దాన్ని. ఎవరి కొరకు తెలుసా? తన బిడ్డలు డ్రగ్స్ తీసుకుంటే నాకెందుకు, సిగరెట్ తాకేది నాకెందుకు, ఎవరిని లేపుకెళ్తే నాకెందుకు కదా, ఎవరిని చేసుకుంటే నాకెందుకు కదా, ఏది పడితే నాకెందుకు అనే విధానంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మీరుంటే, మీరు నమ్మండి ప్రియమైన వెళ్ళారా, మీరు నమ్మండి, కానాను స్త్రీకి తెలుసు తన పిల్ల బాధ ఏంటో, తన కుమార్తె బాధ ఏంటో కదా, కన్న కడుపుకి తెలుసు ఆ బాధ ఏంటో. ఆ కడుపు కోత భరించలేదు. ఆ దయ్యపు దురవస్థ ఆమెలో ఏలుబడి చేస్తున్నటువంటి కారణమును బట్టి భయంకరమైన వేదనలో ఉంటే ఆ వేదన శిష్యులకు కనబడల, లోకంలో మనుషులు ఎవరికి కనబడలా. ఆమె హృదయపు లోతుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని పైకి తీసుకురావడానికి ఆమెను ఏం చేయదచ్చాడట? దిగువకు చేర్చడానికి ఇష్టపడితే ఆమె దేవుడు కొంచెం తగ్గుతుందేమో అని చూస్తే ఆమె అమాంతం తగ్గిపోయిందట, అమాంతం జ్ఞానంలోకి వెళ్ళిపోయిందట, అమాంతం దేవుని చెంతకు చేరిందట. వినమ్మండి ప్రియమైన వెళ్ళారా, ఆమె ఒక్కతో పోల్చాడు. నేనెందుకు ఇక్కడ ఉండాలి? నేను ధనిక స్త్రీని కదా, నేను కానాను స్త్రీని కదా,
నా దేవుడు ఈ దేవుడు కాదు కదా, మీరు చేసే పూజ ఈ పూజ కాదు కదా అని అనుకోవాలి. ఏ స్థాయికి దేవుడు ఆమె నుంచి కోరుకున్నాడో ఆ స్థాయికి చేరాడు. ఏ స్థాయిని ఆమె నుంచి కోరుకున్నాడో ఆ స్థాయికి చేరాడు. ఆ స్థాయికి చేరాడు. ఆ స్థాయికి చేరాడు. ఆ తగ్గింపు నీకుంటే, ఆ తగ్గింపు నీకుంటే నీ విశ్వాసంతో నీ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. నీ విశ్వాసమును బట్టి నీ సరిహద్దులన్నీ కూడా మారిపోతాయి. ప్రియమైన బిడ్డలారా, ఇంత ఆత్మీయతను బట్టి చాలా శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సవకుడి మీద కొడతాయి, వాళ్ళ మీద కొడతాయి, వీళ్ళ మీద కొడతాయి. అయినా విశ్వాసపు తగ్గింపుతో నీకుంటే, మరలా తగ్గింపుంటే ఆ తగ్గింపుని బట్టి మరలా ఆయన చేయనిచ్చి లేపేదేవాడట. అయితే ఇంతకీ కుక్కతోనే ఎందుకు పోల్చాడు? కుక్కతోనే ఎందుకు పోల్చాడు? కుక్క అన్ని స్థలాల్లో తిరుగుద్దట, అన్ని స్థలాల్లో తిరుగుద్దట. ఆ గుళ్ళో తిరుగుద్దట, ఈ గుళ్ళో కూడా తిరుగుద్దట. ఆ గుళ్ళో విగ్రహాల దగ్గర వచ్చేస్తుందట, వినాయకుడి పలారం తిరుగుద్దట. రామాలయం దగ్గర పానకం తాగుద్దట. అక్కడ తాగుద్ది, ఇక్కడ తాగుద్ది, అక్కడ తినుద్ది, ఇక్కడ తినుద్ది. ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేరు. ఏ దాసుడు కూడా ప్రియమైన బిడ్డలారా, దేవునికి లోకానికి దాసుడు అవ్వలేవు. దేవునికి కదా, దేవునికి బెలియాలకి దాసుడు అవ్వలేవు. దేవునికి సాతానికి దాసుడు అవ్వలేవు. దేవునికి లోకానికి విగ్రహానికి నువ్వు దాసుడు అవ్వలేవు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈమె కూడా అన్ని దేశానికి చెందింది, అన్య స్త్రీగా ఉంది కదా. దేవుడేంటో తెలియనటువంటి పరిస్థితుల్లోనికి దేవుడిని తెలుసుకొని, స్వస్థత పరిచేవాడిని తెలుసుకొని, బాగు చేసేవాడిని దగ్గరకు చేరి ఆమె అంటున్నటువంటి మాట, అయ్యా నా కుమార్తె పరిస్థితి ఇదనంటే ఈ రొట్టె మొక్కలు తీసి ఒక్కరికి పెట్టడం, ఒక పిల్లలకు పెట్టడం ఉత్తమం.